కాంగ్రెస్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నారాయణవరపు శ్రీనివాస్ బీసీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలిపారు. నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మేడపల్లి కృష్ణమాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థానిక ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపల్లి కృష్ణమాచార్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఏదైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకి ఒక భరోసా దొరుకుతుందని, ఆనాడు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కానీ గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ మాయ మాటలతో దళితులను, గిరిజనులను, బీసీలను, ఉద్యోగులను, తెలంగాణ ఉద్యమకారుల్ని మోసం చేశారని, కేసీఆర్ మాటలకు భంగపడ్డ తెలంగాణ సమాజం కేసీఆర్ కోటను బద్దలు కొట్టి ప్రజా సంక్షేమ పాలనను అందించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన తెలిపారు. గతంలో లాగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మళ్ళీ 3వ టైం అధికారం రావడం కోసం చేస్తున్న ప్రచారంలో మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి నిమిషం కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ముఖ్య నాయకులు అసలు టోటల్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, గుళ్ళు గోపురాలు మతాలు దేవాలయాలు దేవుని చుట్టూ భావోద్రేకాలు రెచ్చగొడుతున్నారు తప్ప ఈ దేశంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు చేసిన మంచి పనులు, ఈ దేశం గర్వపడే మంచి పనులు పట్టుమని 10 చెప్పండి. మీరు చేసిన పనులు చెప్పుకొని ఓటడిగే పరిస్థితుల్లో వాళ్ళు మీరు లేరు. అది ఈ దేశానికి మీరు ఇచ్చిన గొప్ప గిఫ్ట్. అలాగే ఇక చేయకూడని పనులు కూడా చాలా చేశారు. క్రైస్తవుల మీద దాడులు, అటుపోతే మణిపూర్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడాలు, ఇవన్నిటికీ కూడా ఒక రకంగా వీళ్ళ పరిపాలనా విధానం, వీళ్ళ అనుసరించిన వ్యవహార శైలి, రెచ్చగొట్టే విధానం మాత్రమే కారణమైనవి. దయచేసి ఈ వాతావరణం కొనసాగు కూడా ఉండాలని చెప్పేసి మేము మా నాయకుడు, జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మతతత్వాన్ని పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలకి మరొకసారి అవకాశం ఇవ్వకూడదు. జనాభాలో 56% అయితే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 60% జనాభా ఉన్నటువంటి ఈ బీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ సైడెడ్గా వాళ్ళకి అటు కేంద్రంలో కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కానీ గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం చేసుకొని కాస్తో కూస్తో పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే కాస్తో కూస్తో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి, ముఖ్యంగా కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన విషయాన్ని నమ్మి మేము ఈ మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడే సోదరుడు ఈనాటి కార్యక్రమం యొక్క ఉద్దేశం మీతో పంచుకోవడం జరిగింది. ముందుగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే దానికోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగిందో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం వస్తుందని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా లభిస్తుందని చెప్పేసి ఆనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజానికం స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాదు ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి ఆకలి చావుండమని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో సుమారు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తెలియజేసుకుంటూ నా పేరు మోడేపల్లి కృష్ణమాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆర్గనైజింగ్లో గత 20 సంవత్సరాలుగా జిల్లా నుంచి నా వంతు పోరాటం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలా ముఖ్య ఉద్దేశం మా కంటే ముందు మనటువంటి మా సోదరులు ఏదైతే చెప్పారో ఇవాళ మా కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి పార్టీలు మరి మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజున మరి మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామనే దాని మీద ఇలా ఇక్కడ రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు గత 50 సంవత్సరాలుగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించే దానికోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, డివిజన్ల నుంచి, మండలాల నుంచి, కేంద్ర స్థాయిలో కూడా జంతర్ మంతర్లో కానీ, జాతీయ బీసీ కమిషన్ ఆఫీస్ ముందు కానీ, మరి జాతీయ నాయకుల ఇళ్ళ దగ్గర కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు బీసీలను అనగతొక్కునే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీలో ఉండగా మరి మోదీ గారు బీసీ అభ్యర్థి అయినా కూడా బీసీలకు ఇంతవరకు మరి చట్టసభ రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేయకపోవడం దురదృష్టకరం. అట్లనే మరి కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. అట్లనే మరి గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ మరి తెలంగాణ సాధించుకున్నదాన్ని దేనికోసం? మరి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.